హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. మనకి ప్రీ మార్కెట్ క్లోజ్ అయిపోయింది. ఒకసారి చూడండి. నిఫ్టీ అనేది స్లైడ్ నెగిటివ్లో ఉంది. అండ్ సెన్సెక్స్ను బ్యాంక్ నిఫ్టీ ఏమో పాజిటివ్లో ఉన్నాయి, అంటే న్యూట్రల్ పాజిటివ్గా. సో ఇప్పుడు ఏంటి అంటే గ్యాప్ అప్కి గ్యాప్ డౌన్కి అయినా కూడా మనకి న్యూట్రల్ పాజిటివ్లో మార్కెట్ ఓపెన్ అయినప్పుడు కొంచెం ఏంటి అంటే ఆపర్చునిటీ అనేది కొంచెం మంచిగా దొరుకుతుంది. ఓకేనా? సో అక్కడ అగ్రెసివ్ క్యాండిల్ పడినా లేకపోతే దోజీ క్యాండిల్ అయినా మీడియం క్యాండిల్ అయినా కూడా మనకు సమ్ ఆపర్చునిటీ అయితే కంపల్సరీగా ఉంటుంది అన్నమాట. ఒకసారి సెన్సెక్స్‌లో జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్‌లో మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. ఈ స్ట్రైక్స్‌ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. 76,100 పుట్ ఉండు, 76,900 కాల్. ఓకే. ఈ 2 కాల్స్ మనకి 400 రేంజ్‌లో ఒకటి ఉంది, ఒకటి 350 రేంజ్‌లో ఉంది కదా! వీటి యొక్క ప్రైస్ యాక్షన్స్ ఎలా మూవ్‌మెంట్ ఇస్తుంది అనేది ఒకసారి మీరు చూడండి. ఓకేనా? కంపల్సరీగా మీకు ఏంటి అంటే ప్రెజెంట్ ఉన్న ప్రైస్ కాకుండా అది ఇంకొంచెం తగ్గి మనకు కొంచెం మంచి ఆపర్చునిటీ ఇస్తదేమో అన్నట్టుగా చూడడం బెటర్. ఓకేనా? ఒక స్ట్రైక్ ప్రైస్‌ని తీసుకొని దాంట్లో సెల్ ఆర్డర్‌ని మనం కంప్లీట్‌గా సిస్టమాటిక్‌గా సెల్ ఆర్డర్‌ని కూడా మనం ప్లేస్ చేయగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సో ఆ హోప్ ఉన్నప్పుడే మీరు ఎంటర్ అవ్వడం బెటర్ అనేసి నేను అనుకుంటున్నాను. ఓకే అండి. ఫైనల్‌గా అయితే ఇది ఇవ్వాలా. మీకు మన ఛానల్ యొక్క కంటెంట్ నిజంగా నచ్చి ఓకే ఇక్కడ వర్త్ ఉంది అనేసి మీరు అనుకుంటే మాత్రం లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.